ఈ మధ్య ఒక చిన్న విషయం, మొన్న అంబటి రాంబాబు గారు ఒక విషయం మాట్లాడారు. ఏంటయ్యా అంటే, గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అప్పట్లో వంగవీటి రంగా గారి విగ్రహాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని జనసేన వాళ్ళు అంబటి రాంబాబు గారి దగ్గర తీసుకెళ్లారంట. అందుకు అంబటి రాంబాబు గారు ఆయన ఓకే, నేను అక్కడ ఏర్పాటు చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన చెప్పటం, ఆ తర్వాత అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంట. ఆ విగ్రహ ఆవిష్కరణ టైంలో అంబటి రాంబాబు గారిని వెళ్ళి మన లాయర్ రజనీ గారు కలిశారంట. సార్, కంగ్రాచులేషన్ సార్, మీరు బాగా ఈ విగ్రహ ఆవిష్కరణలో మీరు మంచి చర్యలు తీసుకొని ముందుకు పూనుకున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్తే, దానికి అంబటి రాంబాబు గారు, ఇప్పుడు నేను మీకు సహాయం చేశాను కాబట్టి భవిష్యత్తులో నాకు ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే ఆయన ముందే ఊహించాడు. అంటే ఇది నాకు తెలిసినంత వరకు కట్టు కథ. ఎందుకంటే నేను చెప్పనా, వాళ్ళు 30 ఏళ్ళు పరిపాలన చేస్తాం, 30 ఏళ్ళు పాలిస్తాం అనేటువంటి నమ్మకంతో ఉన్న వాళ్ళు, ఈమె ఒక సాధారణమైనటువంటి మహిళనంట, భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు కష్టం వస్తే నాకు మీరు అండగా నిలవాలి, న్యాయం వైపు నిలబడాలి, నాకేదైనా అన్యాయం జరిగినప్పుడు మీరు న్యాయం వైపు నిలబడాలని చెప్పి ఆయన కట్టప్ప లెక్కన ఈమెకి మాహిష్మతి లాగా ఒక ప్రమాణం చేయించుకున్నాడంట. సో అందువల్ల ఏదో మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం కావచ్చు, మరి ఇతర కారణం వల్ల తర్వాత 2024లో వైసీపీ ప్రభుత్వం పిచ్చిగా ఓడిపోవటం, 11 సీట్లకు పరిమితం అవటం, ఆ తర్వాత మన జరిగినటువంటి ఎపిసోడ్లో అంబటి రాంబాబు లాంటి ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని లకారం భాషతో మాట్లాడి ఆయన తల్లి గారిని అవమానం చేసిన తర్వాత దాన్ని తప్పుగా భావించి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి అనుకున్న సమయంలో నోటితో మాట్లాడుతూ నుదుడితో ఎక్కిరించినటువంటి రాంబాబు, ఎందుకంటే మీరు అరెస్ట్ చేసుకోండి, మా ఇంట్లో కుక్క భయపడదు, నా ఇంట్లో 2 పెంపుడు కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు కూడా భయపడవు అనేటట్లు మాట్లాడినప్పుడు పోలీసులు అలాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసులు ఫైల్ చేసి ఆ కేసుల మూలంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ముందు జడ్జి గారికి ముందు కూడా అంబటి రాంబాబు, మీ అందరికి తెలిసిన విషయమే, ఆయన తప్పు జరిగిందని చెప్పాడు. సో అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, రిమాండ్ విధించడం జరిగింది. పోలీసులు కస్టడీకి ఇవ్వమంటే ఆ కస్టడీ ఇవ్వలేదు. అయితే ఇంతవరకు సీన్లో ఇక్కడ అన్యాయం ఎప్పుడు జరిగిందో మన కన్నా రజనీ గారు, అంటే కన్నా రజనీ అంటే చాలామంది తెలియదు, లాయర్ రజనీ గారు సీన్లోకి ఎంట్రీ అయ్యారు. అప్పుడెప్పుడో ఆయనకి ప్రమాణం చేసిందంట చేతిలో చెయ్యేసి, అది కూడా అంబటి రాంబాబు చెప్పేదాకా మన అక్క ఇప్పుడు దాకా దాన్ని ఓపెన్ చేయాల. అంటే అసలు ఏంటి, ఇప్పుడు ఎవరైనా పలానా టైంలో, ఇప్పుడు ఆమె అనేకమైన సుత్తి మాటలు చెప్పింది కదా, అది చెప్పేటప్పుడు ఎప్పుడో ఒకరోజు ఇట్లాగా అంబటి రాంబాబుకు నేను చేతిలో చెయ్యేసి మాట ఇచ్చాను, ఆయన మాట కోసం నేను ఈరోజు పనిచేస్తున్నాను అని ఆయన చెప్పలే. ఈయన ఆమెకు గాలి కొట్టడంతో ఆమె మీడియా ముందుకు వచ్చి సిగ్గుపడుతూ, అవునండి, నిజమేనండి, జరిగిందండి అని చెప్పేసి, ఎన్ని రోజులకి బిడ్డ పుట్టి బారసాల అయిపోయిన 15 రోజుల తర్వాత ఆడా మగ అని చెప్పి మా అక్క కన్ఫర్మ్ చేసింది. అంటే ఈ లోపు అన్ని మంతనాలు జరిగాయి అక్కడ. అమ్మ, నువ్వు ఎట్లాగా నువ్వు జనసేన పార్టీలో ఉండు, జనసేన పార్టీ లైన్లో ఉండు, నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా వీడియోలు చేయి. మరి ఎట్లా ఇప్పుడు ఈ విషయంలో జనసేనలో రజనీ మీద విపరీతమైనటువంటి విధంగా వాళ్ళు రగిలిపోతున్నారు. ఇప్పుడు దాన్ని కొన్నాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయాలి, ఆమె మీద వేటు వేసిన ఆమె మీద సింపతి గెయిన్ చేయటం కోసం మన అంబటి రాంబాబు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కహానీ ఇది. ఈ కహానీ కూడా ఆమె నిజమేనని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇదేమి దాచిపెట్టుకునేది ఏముంది. అవగాహన టైంలో అంబటి రాంబాబు గారి విగ్రహావిష్కరణకు మేము వెళ్ళాం. అప్పట్లో రంగా గారి విగ్రహాన్ని ఆయన పట్టుబట్టి చేయించారు. అప్పట్లో మేము ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అండగా నిలబడతామని చెప్పానని చెప్పడానికి ఆమెకు వచ్చిన సంకుచిత భావం ఏంటి? ఆమె దాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? దానికి సంబంధం లేని విషయాలన్నీ, తోక విషయాలన్నీ దాదాపుగా 1 వీక్ పైనే ప్రస్తావించింది. ఎప్పుడో 1-2 సందర్భాలు అంబటి రాంబాబు కోసం ప్రస్తావించి మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆమె మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మ్యాజిక్ ఫిగర్ దాటితే మీరు ఎక్కడికి వెళ్ళలేరు, గన్నవరంలో హైజాక్ అయిన ఫ్లైట్ పులివెందుల్లో ల్యాండ్ అవుతుంది, ఇట్లాగా ఎన్ని మాటలు ఎందుకు అవసరమా? అసలు నువ్వు అంబటి రాంబాబు గురించి మాట్లాడినప్పుడు అంబటి రాంబాబు విషయం టాపిక్ మాత్రమే మాట్లాడి, మరి ఇదంతా ఎందుకు మాట్లాడావు? ఇవన్నీ ఏంటంటే వైసీపీ ఆఫీసులో ఆడుతున్నటువంటి ఒక కట్టుకథలు, ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కోసం ఆడినటువంటి పెట్ట గోడ లాంటి కథలు ఇవి.
ఆయనకు అంత సీన్ లేదు, ఆయన కలిసింది లేదు. ఒకవేళ కానీ కలిస్తే అంబటి రాంబాబు సంగతి అందరికీ తెలుసు. అంటే అంబటి రాంబాబు క్యారెక్టర్ ఎలాంటిది అంటే తండ్రి కూతురు మాట్లాడుకున్నా కూడా దాంట్లో కామాన్ని వెతికేటువంటి కటిక దరిద్రుడు అంబటి రాంబాబు. కాబట్టి నేనైతే అంబటి రాంబాబు రజని అక్క మాట ఇచ్చిందనో రజని కోసం చేసినట్టు నేను నమ్మను. ఇదంతా వాళ్ళు ఒక కల్పితమైనటువంటి డ్రామా ఆడుతున్నారనేది 100% నిజం. అంబటి రాంబాబు గారికి కాదు కానీ లాయర్ రజనీ గారికి ఒక చిన్న మాట చెప్తున్నా. అమ్మా, ఆయన ఆడపిల్ల కనపడితే, కలర్ఫుల్ చీరగట్టిన ఆడది కనపడితే కన్నన్నా కొట్టాలి, కడుపన్నా చేయాలనే సామెత ఆయన. అలాంటి ఆయనతో నీకు దోస్తీలు ఎందుకమ్మా? అవసరమా? ఎందుకంటే 2 సార్లు ఆడియో కాల్స్ బయటకు వచ్చినాయి. ఇలా ఎన్ని పక్కన పెట్టేశారు మీరు. అవన్నీ పక్కన పెట్టేసి అంబటి రాంబాబు కాపు ఉద్యమ నాయకుడు అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. నిజంగా ఆయనలో కాపు ఉద్యమ నాయకుడు అనే లక్షణం ఆయన దగ్గర ఉంటే ఆయన, మీరు చిన్న విషయం, పూనూరు గౌతమిరెడ్డి వంగవేటి రంగా గారిని ఒక ఇంటర్వ్యూలో భయంకరమైనటువంటి భాషను ఉపయోగించాడు. ఆ రోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి అసలు రంగా గారికి రాజకీయాలతో ఏం సంబంధం, ఆయన శకం అయిపోయింది, ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా ఉండిపోయాడు, అలాంటి వ్యక్తి గురించి ఇటువంటి, అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ పదం, రంగా గారు చనిపోయారు, అప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ అలాంటి దాని చరిత్ర వక్రీకరించి పూనూరు గౌతమిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడాలి కదా. అంబటి రాంబాబు నోటు తెరపాలి కదా. మరి ఆయన ఎందుకు తెరవలేదు, ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడాల. ఇక పవన్ కళ్యాణ్ గారు తల్లి గురించి అవమానపరిచినప్పుడు మాట్లాడాల, పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని అవమానపరిచినప్పుడు మాట్లాడాల. కానీ ఇవాళ ఆయన అరెస్ట్ అయ్యే వరకు కూడా ఆయనకి వెనకలేనటువంటి ఉద్యమ తోక నాయకుడిగా తగిలిచ్చారు. ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఏ ఉద్దేశంతో మీరు చేస్తున్నారు? ఎవరి రాజకీయ అవసరాల కోసం మీరు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఆయనకు నువ్వు భజన చేయటం, నువ్వు ఆయనకు భజన చేయటం అంటే జనాలు పిచ్చోళ్ళ, ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలకేం తెలియదనే మీరు మాట్లాడుతుంది. ఎప్పుడైనా మరి ఆ రోజు విగ్రహం పెట్టిన తర్వాత ఏ రోజైనా ఇలా అంబటి రాంబాబు గారు మా సహాయ సహకారాలు అందించారని ఎప్పుడైనా చెప్పావా? సరే అంతెందుకు, అది తీసేయి. మొన్న అరెస్ట్ అయ్యే ముందు అంబటి రాంబాబు గారు ఇలా చేశారు మాకు అని ఎప్పుడైనా చెప్పావా? ఈ వారం 10 రోజుల్లో ఒక కట్టుకథ అల్లారు. ఆ కట్టుకథ ఎందుకు అయ్యానంటే ఇప్పుడు జనసేన పార్టీలో నుంచి ఎవరైతే కన్నా రజనీని సస్పెండ్ చేయకుండా ఉండటం కోసమని ఆయన అల్లినటువంటి అద్భుతమైనటువంటి కట్టుకథ. ఇలా పవన్ కళ్యాణ్ గారిని సందిగ్ధంగా ఉండటం కోసం, పవన్ కళ్యాణ్ గారిని కాపు కులం కార్డులో ద్వారా బ్లాక్మెయిల్ చేయటం కోసం అల్లినటువంటి అద్భుతమైన కట్టుకథ. మహానటులు తెలుసా, బ్రహ్మాండమైన యాక్టర్స్. ఆమె నేను పవన్ కళ్యాణ్ చెల్లెల్ని జనసేన కోసం ఆకాంక్షిస్తున్న మహిళ అనిద్ది, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి పొగుడుద్ది. అదేంటి నాకు అర్థం కావట్లా. తప్పు జరిగితే పవన్ కళ్యాణ్ గారితోటో లేకపోతే బహిరంగంగా నువ్వు మాట్లాడవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారిని పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డికి జాకీలు ఎటువంటి ఎట్లా ఉంటుంది? చాలా చండాలంగా ఉంటుంది, చాలా వరస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే వైసీపీ ఆఫీస్ నుంచి అమ్ముడు పోయిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి దాన్ని ఏమంటారంటే యాక్టింగ్ స్కిల్స్ అంటారు. అందులో మన అక్క మొదటి ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్థిరంగా ఉండదు. ఒక పార్టీలో జెండా నాటుద్దా, ఒక 6 నెలలు అందరికంటే ముందు బాగా పర్ఫార్మెన్స్ చేసింది, మళ్ళీ అక్కడి నుంచి పీకేసి ఇంకో పార్టీ, అక్కడి నుంచి పీకేసి ఇంకో పార్టీ, ఇట్లాగా అక్క అన్ని పార్టీలు తిరగటం అనేది అక్కకు బాగా అలవాటు. రాంబాబు కూడా అంతే, ఒక గడపలో స్థిరంగా ఉన్నాడు, అన్ని గడపలు తిరగటం రాంబాబుకి అలవాటు. కాబట్టి సరిపోయారు ఇద్దరు, ఒకరు ఇసుక తక్కిరా, ఒకరు పేడ తక్కిరా. నేను ఇంకో మాట చెప్పేది ఏంటంటే ఆ వైసీపీ పార్టీలోకి పోతే క్యారెక్టర్లు, వ్యక్తిత్వాలన్నీ చంపుకోవాల్సిందే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంబటి రాంబాబుకి కొంచెం దూరంగా ఉండి, భవిష్యత్తులో రాజకీయాలు ఎదగాలనుకుంటే తప్పు లేదులే, కానీ ఇటువంటి దారుల్లో ఎదిగితే ఎక్కువ రోజులు నిలబడలేరు పార్టీలో. ఒక పార్టీ జెండా కప్పుకొని ఇంకొక పార్టీ గురించి మాట్లాడటం, ఆ పార్టీ అధ్యక్షుని పొగట్టడం, ఇవన్నీ ఏంటంటే చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళాలనుకోండి, జనసేనకు రాజీనామా చేసేయండి, అది గౌరవం. ఒక పార్టీలో ఉండి పక్క పార్టీ అధ్యక్షుడిని అలాగే పొగిడినప్పుడే మన విలువ, మన నైతికత పోయింది. మనల్ని ఈ పార్టీ సస్పెండ్ చేసేదాకా నేను ఇక్కడే ఉంటాను, అంటిపెట్టుకొని ఉంటాను అనేది గౌరవం కాదు. అది మనం రాజీనామా చేసి వెళ్ళిపోవటం ఉత్తమమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు పొందటం కోసం, కాపుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి టర్న్ చేయటం కోసం ఈరోజు ఇటువంటి రాజకీయాలు తెరపైకి లేపారు. నేను ఎవడో ఒకడు వచ్చాడు, కాపులకు అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఈ మధ్య కొత్తగా లేపారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏం చేయడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళని మీడియా ద్వారా ఇలాంటి ప్రశ్నలు అడిగిస్తూ ఉంటాడు. అది వాస్తవ విషయం.